తెలంగాణ వ్యాప్తంగా వానలు కుండపోతగా కురుస్తున్నాయి. అక్కడ ఇక్కడ అన్న తేడా లేదు. తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆసిఫాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు, నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో కుంభవృష్టి వర్షం పడుతోంది. చేతికొచ్చిన పంటలు నీట మునిగిపోతున్నాయి. మార్కెట్కు తరలించిన ధాన్యాన్ని కూడా వానలు వదిలిపెట్టలేదు. వర్ష బీభత్సానికి ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి. వానతో పాటు ఉరుములు, మెరుపులు కూడా వస్తున్నాయి. ఉరుములు, మెరుపులకు జనం ఉలిక్కి పడుతున్నారు. ఇటు హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి. నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 5 నిమిషాల్లో నగరాన్ని వర్షం అతలాకుతలం చేసింది. రోడ్లు చూస్తుండగా వాగుల్లా మారిపోయాయి. అసలే మహానగరంలో చిన్న చినుకుకే పెద్ద వరదొస్తుంది. అదే పెద్దవాన కురిస్తే, అది కూడా ఆగకుండా కురిస్తే ఇక నగరం నరకమే. ఇప్పుడు అదే పరిస్థితి, అవే దృశ్యాలు హైదరాబాద్ లో కనిపిస్తున్నాయి. పల్లెల్లో రైతుల ఆశలపై వానలు నీళ్లు చల్లుతుంటే, నగరంలో మాత్రం క్రికెట్ అభిమానుల ఎంజాయ్మెంట్ కి వానలు ఎసరు పెట్టాయి. ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం జరిగే ఐపీఎల్ మ్యాచ్ ని చూడాలని ముచ్చట పడిన క్రికెట్ ఫ్యాన్స్ ఆశలకు వాన గండి కొట్టింది. ఉప్పల్ ప్రాంతంలో మరో 4 గంటల పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో అనుకున్నదొకటి అయినదొకటి అంటూ క్రికెట్ అభిమానులు నిరుత్సాహంలో పడిపోయారు. ఇక ఉప్పల్ స్టేడియం ఎంట్రీ కోసం టికెట్ కొనుక్కున్న వారి పరిస్థితి వర్ణనాతీతం. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్ ప్రాంతాల్లో బీభత్సమైన వాన కురుస్తోంది. అటు కర్మాన్ ఘాట్, చెంపాపేట్, ఎల్బీ నగర్, నాగోల్లోనూ వాన పడుతోంది. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సైదాబాద్, సంతోష్ నగర్, మలక్పేట్ పరిసర ప్రాంతాల్లోనూ కుండపోతగా కురుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండగా ఉండగా 2 తర్వాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వాన మొదలైంది. చినుకులా మొదలైన వాన కుండపోతగా కురుస్తోంది. వర్షం వల్ల రహదారులపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. రోడ్లు మొత్తం వాగులను తలపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు ట్యాంక్ బండ్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకు రెయిన్ కి సంబంధించిన అప్డేట్ ని అందిస్తారు. ముందుగా కిరణ్ దగ్గరికి వెళ్దాం. కిరణ్, మీరున్న సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? జేహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారా? సుమా, జడివాన హైదరాబాద్ నగరంలో బీభత్సం సృష్టిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా గంట పాటు కూడా ఇటు భారీ వర్షం పడింది. చాలా చోట్ల మోస్తారు వర్షంతో స్టార్ట్ అయిన వర్షం కూడా ఆ తర్వాత ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఇటు హైదరాబాద్లోని అన్ని సర్కిల్లో కూడా కుండపోత వర్షం పడినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా గంటకు పైగా వర్షం అయితే పడింది. ఇక మరొక గంటన్నర పాటు ఇటు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలు, ముఖ్యంగా జీహెచ్ఎంసీ లిమిట్స్తో పాటు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇటు వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇక మరొక 3 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు తెలుసు. ఎందుకంటే ఒకసారిగా ఇటు గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ అంతటా కూడా వెదర్ చేంజ్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకసారిగా వాతావరణం చల్లబడింది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ నమోదైన నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి కూడా టెంపరేచర్ తగ్గుముఖం పడుతూ రావడం, ఇటీవల కాలంలో కొంత జడివాన చాలా చోట్ల పడింది. వడగళ్ల వర్షం తెలంగాణ అంతటా కూడా బీభత్సం సృష్టించి చెప్పుకోవాల్సి ఉంది. కానీ ఈరోజు అనూహ్యంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా జడివాన బీభత్సం సృష్టించి చెప్పుకోవాల్సి ఉంటుంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే కూడా అంతా నగరం అంతా మేఘలతో అవడం, దట్టమైన ఇటు మేఘాలు అలుముకోవడం, అనుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే కూడా కుంభవృష్టిగా వర్షపడడం తెలిసి సుమారుగా హైదరాబాద్ నగరంలోని చాలా సర్కిల్లో కూడా 9 సెంటీమీటర్ల పైగా కొంత అధిక వర్షపాతం నమోదు తెలిసింది. ఖైరతాబాద్తో పాటు జూబ్లీ హిల్స్, అదేవిధంగా బంజారాహిల్స్తో పాటు ఇటు కొన్ని ప్రాంతాలలో మియాపూర్, అదేవిధంగా ఎల్బీ నగర్తో పాటు ఇటు కొండాపూర్తో పాటు అదేవిధంగా ఉప్పలు, సరూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత
ఎక్కువగా వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. మరొక గంట పాటు కూడా మోస్తారు వర్షం కూడా చాలా చోట్ల పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక వీటితో పాటు ఇప్పటికే ఇటు మరి కొద్దిసేపటి క్రితం కూడా ఇటు హైదరాబాద్తో పాటు మేడ్చల్ జిల్లాలతో పాటు కొన్ని జిల్లాలలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేవలం ఉదయం వేళల్లో కూడా కొంత మధ్యాహ్నం తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డితో పాటు పలు జిల్లాలలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతున్నట్టుగా చెప్పింది. కానీ అనూహ్యంగా 3 నుంచి 4 తర్వాత కూడా ఒకసారిగా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం కూడా చేంజ్ అయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పదుల సంఖ్యలో ఇప్పటికే 10 జిల్లాలకి అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డితో పాటు సిద్దిపేట, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరొక 2 నుంచి 3 గంటల పాటు కూడా ఈ ఆరెంజ్ అలర్ట్ ఎక్కడైతే జారీ చేశారో ఆ జిల్లాలలో కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మేడ్చల్ జిల్లాలోని చాలా నియోజకవర్గాల ప్రస్తుతానికైతే మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. ఇక ఎల్బీ నగర్తో పాటు ఉప్పల్, సరూర్ నగర్తో పాటు ఇటు అమీర్పేట్, అదేవిధంగా మియాపూర్, అదేవిధంగా కుకట్పల్లి, అదేవిధంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా మనకే తెలుస్తుంది. మరొక గంటన్నర పాటు కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేసింది సుమా వాతావరణ శాఖ. ఎస్ కిరణ్, ట్యాంక్ బండ్ వెళ్దాం. ట్యాంక్ బండ్ దగ్గర మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? ముఖ్యంగా లోతట్టు ప్రాంత దానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారా? అక్కడికి చేరుకున్నారా అధికారులు? ఏం జరుగుతోంది? ఎస్ సుమా, హైదరాబాద్ నగరంలో భారీగా కురిసినటువంటి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో అన్ని కూడా జలమయం అయిపోయాయి. దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఇటు మియాపూర్ నుంచి అదేవిధంగా ఎల్బీ నగర్ వరకు, మేదీపట్నం నుంచి ఉప్పల్ వరకు ఏ ప్రాంతం చూసినా మొత్తం కూడా భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం కంటే పైగా నమోదైంది. ఇక సిటీలో అత్యధికంగా వర్షపాతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, అదేవిధంగా సచివాలయం, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నమోదైంది. దాదాపు 9.5 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూస్తే ఇటు మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బంజారాహిల్స్ డివిజన్ లో ఉదయనగర్ కాలనీలో ఒక నాలా కొట్టుకుపోయింది. నాలా పైకప్పు మొత్తం కొట్టుకుపోవడంతో అక్కడ ఉండేటువంటి కాలనీ వాసులు, బస్తీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అక్కడ పలు ద్విచక్ర వాహనాలు కూడా నీళ్లలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక మలక్పేటలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, బంజారాహిల్స్ ఈ ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా గోషామాల ప్రాంతంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు కార్వాను, యూసుఫ్ గూడ, అదేవిధంగా మేదీపట్నం ఈ ప్రాంతాల్లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు చార్మినార్ కు సంబంధించి చార్మినార్, అదేవిధంగా అటు ఓల్డ్ సిటీ వైపు ఉండేటువంటి రాజేంద్ర నగర్, ఫలక్నుమా ఈ ప్రాంతాల్లో దాదాపు 6.5 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం. ఎటు చూసుకున్న సిటీ, న్యూ సిటీ కానీ, ఓల్డ్ సిటీ కానీ అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం అంతా కూడా గంటన్నర వ్యవధిలో నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉండేటువంటి రోడ్లు ఏవైతే ఉంటాయో లోలయింగ్ ఏరియాల్లో మొత్తం కూడా నీళ్లు నిలిచిపోయాయి. దాంతో అనేక ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇటు ఇందిరా పార్కు, అదేవిధంగా అశోక్ నగర్ ఎక్స్ రోడ్ వెళ్లేటువంటి ట్రాఫిక్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైన భారీగా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి జంక్షన్లు అనేకం, ఇటు ఎస్ఆర్ నగర్ కానీ, మూసాపేట్ కానీ, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఇటు కోటి, చాదర్ఘాట్ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఇలాంటి జంక్షన్లన్నీ కూడా ఇదే విధమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో ప్రత్యేకంగా సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే ఫిర్యాదులు వచ్చాయో ఆ ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి. జీహెచ్ఎంసీకి ఉన్నటువంటి డీఆర్ఎఫ్ టీంల ద్వారా ఎక్కడైతే రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయో అవి క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా దాదాపు సిటీలో 800 కిలోమీటర్ల రోడ్లను ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. అక్కడ ఉండేటువంటి మాన్యువల్స్ అన్నింటినీ కూడా ప్రైవేటు ఏజెన్సీల నిర్వాహకులను, అక్కడ ఉండేటువంటి పనిచేసేటువంటి సిబ్బందిని వెంటనే అలర్ట్ చేసి అక్కడ రోడ్లపైన నీళ్లు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో మేయర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఉదయనగర్ కాలనీలో వర్షం పడ్డటువంటి ప్రాంతంలో పర్యటించి అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఆ నాలా పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులు జరగకుండా, ఎవరు ప్రమాదాలకు గురికాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా
ఆ నాలాను పునరుద్ధరించేందుకు తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు ఉండేటువంటి అవకాశాలను అన్వేషించి ఆ విషయాన్ని కూడా ఆ సమస్యను కూడా పరిష్కరించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశించారు. కొద్దిసేపటి క్రితం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుండి బయలుదేరినటువంటి జీహెచ్ఎంసీ కమిషనర్ వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అక్కడ ఉండేటువంటి క్షేత్రస్థాయి అధికారులను రంగంలోకి దింపి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. మనం చూసాం వారం రోజుల క్రితం ఇదే విధమైనటువంటి వర్షం నమోదైంది. ఒక్కసారిగా అంటే అప్పటి వరకు ఉండేటువంటి వేడి ఎండ తీవ్రత తగ్గిపోయి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని సిటీ అంతా కూడా మేఘావృతం అయిపోయినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూడొచ్చు. సిటీలో అన్ని ప్రాంతాలు కూడా మేఘావృతం అయిపోయి మొత్తం కూడా బ్లాక్ గా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మరొక 2-3 గంటలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో అయితే పూర్తి స్థాయిలో ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అంశాలు బయటికి రానున్నాయి. అనేక ప్రాంతాల్లో లోలింగ్ ఏరియాలో నిలిచిపోయినటువంటి నీళ్లను అదేవిధంగా కూలిపోయినటువంటి చెట్లను తొలగించే పనిలో జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. సుమా, థ్యాంక్ యూ రాముడు అండ్ కిరణ్. హైదరాబాద్ లో ఆకస్మిక వాన క్రికెట్ ప్రేక్షకుల ఆనందాన్ని ఆవిరి చేసింది. ఉప్పల్ ప్రాంతంలో దంచి కొడుతున్న వర్షం ఐపీఎల్ మ్యాచ్ కు ఎఫెక్ట్ కానుంది. ఇప్పటికే మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి తరలుతున్న ప్రేక్షకులు వానతో ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. ఉప్పల్ ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో సన్ రైజర్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభం కావాల్సిండగా ఇప్పటికే వాన నీటితో మైదానం తడిసి ముద్దైంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వర్షం ఎఫెక్ట్ మ్యాచ్ పై పడే అవకాశాలు కనబడుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, మరి కాసేపట్లోనే హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న నేపథ్యంలో ఒక్కసారిగా హైదరాబాద్లో వర్షము కారణంగా మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై కూడా ఒక సందిగ్ధత వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద క్రికెట్ అభిమానులు మాత్రం ఈరోజు మ్యాచ్ పై అనేక ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కీలకంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఎలాగైనా ఈ మ్యాచ్లో హైదరాబాద్ సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆఫ్ ఆశలను నిలుపుకుంటుంది అనేటువంటి ఆశాభావాన్ని అటు క్రికెట్ అభిమానులు కూడా వ్యక్తం చేశారు. కానీ ఒక్కసారిగా హైదరాబాద్లో ఈవినింగ్ పూట ఒక్కసారిగా వర్షం కుండపోత రావడంతో అటు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర నిరాశ అయితే మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే వర్షం అటు ఉప్పల్ పరిసర ప్రాంతంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా పూర్తిగా వర్షం కారణంగా ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా పూర్తిగా నీటితో జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా పూర్తిగా నీటితో నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాటన్నిటి కూడా ఉప్పల్ స్టేడియాన్ని కవర్ చేయడం కోసం మొత్తం కవర్లను కూడా పూర్తిగా అటు సిబ్బంది అంటే ఉప్పల్ స్టేడియం సిబ్బంది మొత్తం కూడా పూర్తిగా స్టేడియాన్ని కవర్లతో నింపెట్టారు. వాటికి సంబంధించి దానిపై కూడా ఇప్పటికే వర్షం తగ్గుముఖం పడినప్పుడు కూడా వాటిని క్లియర్ చేసేందుకు మరొక గంట నుంచి 2 గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. మరి ఉప్పల్లో మ్యాచ్ జరుగుతుందా లేదా అని మాత్రం మరి కాసేపట్లో ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సునీల్. తెలంగాణలో మరో 5 రోజులు వానలు తప్పవని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 4 గంటలు రెయిన్ ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి నాగరత్నంతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఏడాది నైరుతి ఋతుపవనాలు ముందుగానే పలకరించబోతున్నాయి. నెల చివరి నాటికి కేరళకి నైరుతి ఋతుపవనాలు తగలబోతున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా గడిచిన కొద్ది రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడబోతున్నాయి. ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి డైరెక్టర్ నాగరత్నం గారు చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు పడే అవకాశం ఉంది? ఓకే, ప్రస్తుతానికి ఈ వాతావరణ విశేషాల ప్రకారంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, గాలి తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా దక్షిణ, తూర్పు, పశ్చిమ అలాగే ఈశాన్య సెంట్రల్ జిల్లాల్లోని దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అట్లాగే జిహెచ్ఎంసీ పరిధిలో కూడా దీని యొక్క ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అట్లాగే రేపటి నుంచి కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం,
గాలి కూడా 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశం ఉంది రానున్న 4-5 రోజుల వరకు. గతంతో పోల్చుకుంటే ఈసారి కొంత నైరుతి ఋతుపవనాలు ముందుగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల చివరి నాటికి కూడా ఇటు కేరళం తాగబోతున్నాయి కాబట్టి తెలంగాణకి ఎప్పుడు విస్తరించే అవకాశం ఉంది ఏంటి? తెలంగాణకు చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అనేది అండమాన్ ఆ ప్రాంతాల్లోని ఆ దీవుల ప్రాంతంలోని మే 19 కల్లా కూడా ఇవి తాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ చూసుకుంటే అండమాన్ నికోబార్ దీవుల్లోని మే 22 3 days బిఫోరే ఆన్సెట్ అవటం జరుగుతుంది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు కూడా ఈ మాన్సూన్ స్ట్రెంగ్స్ క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో స్ట్రెంగ్త్ అవి కూడా మానిటర్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా స్టాటిస్టికల్ అండ్ డైనమికల్ మోడల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కేరళ తీరాన్ని ఈ నైరుతి ఋతుపవనాలు ఈ ఏడాది 2024 సంవత్సరంలో చూసుకున్నట్లయితే మే 31వ తారీఖున +or- 4 days వ్యత్యాసంతో చేరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎట్లా ఉండదు? మోస్తరు వర్షం పడుతుందా అట్లే అంటే సాధారణంగా కొంత మోడరేట్ వర్షం ఉండే అవకాశం ఉందా? మోడరేట్ రెయిన్స్ అవి ఉంటాయి. గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 40 నుంచి 50 వీధురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు కూడా ఉండే అవకాశం ఉంది. రాబోయే ఒక 4 hours 5 hours వరకు కూడా దీని యొక్క ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది.